వెల్కమ్ టు 7th క్లాస్. 6th క్లాస్ నుంచి 7th క్లాస్కి వచ్చిన 7th క్లాస్ విద్యార్థులందరికీ కూడా స్వాగతం. సో ఈరోజు మనం 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ అనే చాప్టర్ మనం నేర్చుకుందాం. సో అదేవిధంగా తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఈ చాప్టర్ నేర్చుకోండి. సో తెలుగులో మనం దీన్ని ఏమంటామంటే పూర్ణ సంఖ్యలు అని అంటాం. సో ఇప్పుడు ఈ పూర్ణ సంఖ్యలు అనే చాప్టర్ మనం నేర్చుకునే ముందు సో మనం క్రింది తరగతుల్లో ఏం నేర్చుకున్నాం వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. సో మీరు క్రింది తరగతుల్లో 1, 2, 3, 4 ఎక్సెట్రా సో ఇటువంటి నెంబర్స్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇటువంటి నెంబర్స్ని మనం సంఖ్యా రేఖ పైన కూడా గుర్తించడం జరిగింది, నెంబర్ లైన్ మీద కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో మరి ఇటువంటి నెంబర్స్ని ఏమంటాం అనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందు తరగతిలో నేర్చుకున్నాం కాబట్టి ఇటువంటి నెంబర్స్ని ఏమంటారు చెప్పండి ఒకసారి. ఎస్, వీటిని ఏమంటారంటే నేచురల్ నెంబర్స్ అంటారు. నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్. సో తెలుగులో ఏమంటారంటే సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు. సో ఇప్పుడు ఈ సహజ సంఖ్యలకి మనం ఒక సున్నాని కనుక యాడ్ చేస్తే, అంటే జీరోని కనుక దీనికి యాడ్ చేసినట్లయితే మనం వాటిని ఏమంటాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా. సో ఇటువంటి సంఖ్యల్ని, సో ఇటువంటి నెంబర్స్ని మనం ఏమని అంటాం చెప్పండి చూద్దాం. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఎస్, హోల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అని అంటాం. సో దీన్ని తెలుగులో ఏమంటాం అంటే పూర్ణాంకాలు అని అంటాం. తెలుగులో పూర్ణాంకాలు. సో తెలుగులో పూర్ణాంకాలు అంటాం. సో అదేవిధంగా మనం 6th క్లాస్లో నేర్చుకున్న ఇంకో విషయం ఏంటంటే ధన సంఖ్యలు అంటే ఏంటి, రుణ సంఖ్యలు అంటే ఏంటి నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఈ సహజ సంఖ్యలు చూసినట్లయితే 1, 2, 3, 4 1, 2, 3, 4. సో ఈ నేచురల్ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1, 2, 3, 4 వీటిని ఏమంటాం అంటే మనం ధన సంఖ్యలు అంటాం. సో అదేవిధంగా వీటికి మనం మైనస్ గుర్తు యాడ్ చేసినట్లయితే -1, -2, -3. సో మరి వీటిని ఏమంటాం? వీటిని ఏమంటాం అంటే రుణ సంఖ్యలు, నెగిటివ్ నెంబర్స్ అంటాం. సో వీటిని మనం నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్. సో తెలుగులో అయితే వీటిని ఏమంటాం అంటే మనం రుణ సంఖ్యలు. రుణ సంఖ్యలు అని అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ 1, 2, 3, 4 ఎక్సెట్రా వీటిని ఏమంటున్నాం మనం నేచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అని అంటున్నాం. ఈ సహజ సంఖ్యలకి మనం సున్నాన్ని కలిపినట్లయితే, జీరోని యాడ్ చేసినట్లయితే నేచురల్ నెంబర్స్కి వాటిని ఏమంటున్నాం మనం హోల్ నెంబర్స్ అంటున్నాం, పూర్ణాంకాలు అంటున్నాం. సో వీటి గురించి ఆల్రెడీ మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ సహజ సంఖ్యలకి మనం -1, -2, -3 అంటే ఇలాగ మైనస్ని యాడ్ చేసినట్లయితే వీటిని ఏమంటున్నాం అంటే నెగిటివ్ నెంబర్స్, రుణ సంఖ్యలు అని అంటున్నాం. ఓకే, ఇప్పుడు 1, 2, 3, 4 ఎక్సెట్రా వీటిని ధన సంఖ్యలు అంటున్నాం. అదేవిధంగా -1, -2, -3 వీటిని ఏమంటున్నాం రుణ సంఖ్యలు అంటున్నాం. సో మీ అందరికీ ఒక సందేహం వస్తుంది, మరి జీరో అనేది ఏమంటారు, ఈ సున్నాని ఏమంటారు అంటే సున్నా అనేది మనకి ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు. ధన సంఖ్య, రుణ సంఖ్య కాని సంఖ్య ఏదని అడిగితే మనం దాన్ని ఏం చెప్పవచ్చు అంటే జీరో, ద నెంబర్ విచ్ ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. సో దట్ ఈజ్ నోన్ యాజ్ జీరో. అందువల్ల ఎప్పుడు కూడా మనకి జీరోకి ముందు ప్లస్ కానీ మైనస్ కానీ పెట్టకూడదు. సో జీరో అనేది ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు.
ఇప్పుడు ఈ ఏవైతే హోల్ నెంబర్స్ ఉన్నాయో, ఈ హోల్ నెంబర్స్‌కి నెగెటివ్ నెంబర్స్‌ని యాడ్ చేసామనుకోండి. అంటే ఈ పూర్ణాంకాలకి ఈ రుణ సంఖ్యలని యాడ్ చేసామనుకోండి. కలిపితే ఏమొస్తుందో మనం చూద్దాం ఒకసారి. సో, ఇప్పుడు మనకి ఈ హోల్ నెంబర్స్‌కి రుణ సంఖ్యని కలిపితే 0, 1, 2, 3 ఎక్సెట్రా -1, -2, -3 ఎక్సెట్రా. సో, ఇక్కడ చూడండి 0, 1, 2, 3 ఎక్సెట్రా -1, -2, -3 ఎక్సెట్రా. సో, మనం వీటిని ఏమంటామంటే, ఈరోజు మనం నేర్చుకునే కొత్త చాప్టర్ పేరు ఇదే మాట. ఇంటీజర్స్ అంటాం. వీటిని ఏమంటామంటే పూర్ణ సంఖ్యలు. అంటే ఈ పూర్ణ సంఖ్యల్లో మనకి ఏముంటదంటే, ధన సంఖ్యలు ఉంటాయి, రుణ సంఖ్యలు ఉంటాయి. ధన సంఖ్య, రుణ సంఖ్య కానీ 0 కూడా దీంట్లో మనకు ఉంటదన్నమాట. సో, ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ కంటైన్స్ పాజిటివ్ నంబర్స్, నెగెటివ్ నంబర్స్ అండ్ 0. సో, దీన్ని ఏమంటామంటే మనం ఇటువంటి సంఖ్యలను ఏమంటామంటే మనం పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ అంటాం. సో, ఇప్పుడు ఈ ఇంటీజర్స్‌లో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఈ ఇంటీజర్స్ ఇలా రాసుకున్నాం కదా! సో, మీకు దీని గురించి ఒక చిన్న క్వెషన్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 4 ఎక్సెట్రా ఉంది కదా! దీంట్లో అన్నిటికంటే చిన్న సంఖ్య చెప్పమని అడిగారనుకోండి. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ అంటే మీరందరూ చెప్తారు. 1 అని చెప్తారు. వెరీ గుడ్. 1 కరెక్ట్. అదేవిధంగా విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ నంబర్ దీంట్లో పెద్ద సంఖ్య ఏంటని అడిగారనుకో ఎవరు కూడా చెప్పలేరు. ఎందువల్లంటే ప్రతి దానికి కూడా దానికంటే పెద్ద సంఖ్య అనేది మనకి ఇక్కడ వస్తూ ఉంటదన్నమాట. సో, పెద్ద సంఖ్యని మనం చెప్పలేం. సో, అలాగే ఇక్కడ చూసినట్లయితే హోల్ నంబర్స్‌లో పూర్ణాంకాల్లో చిన్న సంఖ్య చెప్పమంటే మీరేం చెప్తారు? 0 చెప్తారు. సో, ఇక్కడ కూడా మనం పెద్ద సంఖ్య ఏంటో చెప్పలేమన్నమాట. సో, ఓకే. అలాగే ఇక్కడ రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు ఈ 0 కలిపి మనం ఏమంటున్నాం? ఇంటీజర్స్ పూర్ణాంకాలు అంటున్నాం. సో, వి యాడింగ్ ఆహ్, పాజిటివ్ నంబర్స్ అండ్ నెగెటివ్ నంబర్స్ అండ్ 0. సో, విచ్ ఈస్ నోన్ యాస్ ఇంటీజర్స్. సో, ఇప్పుడు ఇంటీజర్స్‌లో మనం స్మాలెస్ట్ నంబర్ చెప్పలేము. అదే విధంగా బిగ్గెస్ట్ నంబరు చెప్పలేమన్నమాట. సో, ఈ పూర్ణ సంఖ్యల్లో మనం అతి చిన్న సంఖ్యను చెప్పలేం. అతి పెద్ద సంఖ్యను కూడా చెప్పలేం. ఎందువల్ల ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ -2 ఉంది. -2 కంటే చిన్నదేంటి చెప్పండి? -3. -3 కంటే చిన్నదేంటి? -4. అంటే ఒక సంఖ్యకి పక్కన మైనస్ అనేది ఎప్పుడైతే యాడ్ చేస్తామో, ఆ నంబర్ పెరుగుతున్న కొద్దీ ఆ సంఖ్య చిన్నదవుతూ ఉంటది. సో, -4 కంటే చిన్నది -5 అలా చిన్నవి వస్తూనే ఉంటాయన్నమాట. సో, మనకి ఇక్కడ ఎండింగ్ లేకుండా అలా వస్తూనే ఉంటాయి. ఓకే. అదే విధంగా దీంట్లో పెద్ద సంఖ్య చెప్పమన్నారనుకోండి, మనం పెద్ద సంఖ్య కూడా చెప్పలేం. ఎందువల్లంటే ఇక్కడ చూడండి 1 కంటే పెద్దదేంటి 2 అవుతుంది. 2 కంటే పెద్దది ఏమవుతుంది 3 అవుతుంది. సో, ఆ విధంగా మనకి పెద్ద సంఖ్యలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో, కాబట్టి మనం పూర్ణ సంఖ్యల్లో చిన్న సంఖ్య, అతి చిన్న సంఖ్య, అతి పెద్ద సంఖ్య అంటే మనం చెప్పలేం. సో, ఇన్ ఇంటిజర్స్ వి కాంట్ సే విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ అండ్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ నంబర్. సో, మనం చెప్పలేం. సో, వీటిని ఏమంటున్నాం మనం ఇప్పుడు పూర్ణ సంఖ్యలు అంటాం. సో, మన రియల్ లైఫ్‌లో ఈ పూర్ణ సంఖ్యలు ఇంటిజర్స్‌ని రియల్ లైఫ్‌లో చాలా చాలా ఉపయోగిస్తూ ఉంటాం మనం. సో, ఎక్కడ యూజ్ చేస్తాం? ముఖ్యంగా మనం టెంపరేచర్, టెంపరేచర్ ఈ టెంపరేచర్ చెప్పేటప్పుడు, ఉష్ణోగ్రత చెప్పేటప్పుడు సాధారణంగా మనం ఇంటిజర్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఉష్ణోగ్రత అనేది 0 డిగ్రీస్ ఉండొచ్చు, 1 డిగ్రీ ఉండొచ్చు, 2 డిగ్రీస్ ఉండొచ్చు. అదేవిధంగా మైనస్ డిగ్రీస్‌లో కూడా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, మన ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత సాధారణంగా మనకి ఎప్పుడు కూడా 25 డిగ్రీల కంటే ఎక్కువే ఉంటది ఎప్పుడు కూడా సాధారణంగా. ఇప్పుడు మనకి ఎండాకాలం చూసుకున్నట్లయితే ఎండాకాలంలో 39 డిగ్రీలు, అదేవిధంగా 40 డిగ్రీలు కూడా రికార్డ్ అవుతూ ఉంటది. అదేవిధంగా మరి కొన్ని ప్రదేశాలు శీతల ప్రదేశాలు ఉన్నాయి. శీతల ప్రదేశాల్లో చూసుకున్నట్లయితే అక్కడ ఉష్ణోగ్రత మనకి చాలా తక్కువ ఉంటూ ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలోనే జమ్మూ కాశ్మీర్‌లో చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 0 డిగ్రీస్‌లో ఉంటది. ఒక్కోసారి మైనస్ డిగ్రీలు కూడా వెళ్ళిపోతూ ఉంటదన్నమాట. అదేవిధంగా కొన్ని పాశ్చాత్య దేశాల్లో చూసుకున్నట్లయితే కొన్ని కంట్రీస్‌లో చూసుకున్నట్లయితే అదర్ కంట్రీస్‌లో అక్కడ ఉష్ణోగ్రత -12 డిగ్రీస్ కెనడా మొదలైన దేశాలు చూసుకున్నట్లయితే -12 డిగ్రీస్ ఇలా మైనస్‌లో ఉంటదన్నమాట ఉష్ణోగ్రత. సో, ఈ విధంగా మనం రియల్ లైఫ్‌లో ఈ ఇంటిజర్స్‌ని, ఈ పూర్ణ సంఖ్యలను మనం నిత్య జీవితంలో మనం ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. సో, ఓకే. సో, ఇది మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. సో, మనం ఫస్టు నేచురల్ నంబర్ సహజ సంఖ్యలంటే మీ అందరికి తెలిసింది. ఓకే. తర్వాత పూర్ణాంకాలు హోల్ నంబర్స్ అంటే సహజ సంఖ్యలకి ఒక సున్నాని యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం పూర్ణాంకాలంటాం. ఇఫ్ యూ యాడ్ 0 టు నేచురల్ నంబర్స్ యూ విల్ గెట్ హోల్ నంబర్స్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనం సిక్స్త్ క్లాస్‌లో నేర్చుకున్నాం. నెగెటివ్ నంబర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. రుణ సంఖ్యలు అంటే ఏంటి నేర్చుకున్నాం.
ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ రుణ సంఖ్యలను తీసుకెళ్ళి పూర్ణాంకాలకి యాడ్ చేస్తాను. సో, ఈ నెగెటివ్ నంబర్స్‌ని తీసుకెళ్ళి హోల్ నంబర్స్‌కి యాడ్ చేస్తాను. అప్పుడు మనకు వచ్చేదాన్ని ఏమంటామంటే సెట్ ఆఫ్ ఇంటీజర్స్. వాటిని ఏమంటామంటే పూర్ణ సంఖ్యలు అంటాం. సో, పూర్ణ సంఖ్యలంటే 0, 1, 2, 3 ఎక్సెట్రా -1, -2, -3 ఎక్సెట్రా. సో, మనం సహజ సంఖ్యల్లో పెద్ద సంఖ్య చెప్పగలమా? లేదు, చెప్పలేం. చిన్న సంఖ్య చెప్పమంటే చెప్తాం. అదేవిధంగా హోల్ నంబర్స్ పూర్ణాంకాల్లో చిన్న సంఖ్య చెప్పమంటే చెప్తాం. 0 అని చెప్తాం. పెద్ద సంఖ్య చెప్పలేం. కానీ ఇక్కడ ఇంటీజర్స్‌లో పూర్ణ సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య చెప్పలేం, అతి పెద్ద సంఖ్య చెప్పలేం. వి కాంట్ సే విచ్ ఈస్ ద లార్జెస్ట్ నంబర్ అండ్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్. ఓకే. సో, నెక్స్ట్ మనం ఈ పూర్ణ సంఖ్యలని ఇంటీజర్స్‌ని సంఖ్యా రేఖ మీద ఏ విధంగా గుర్తించాలో చూద్దాం ఒకసారి. సో, రిప్రజెంటింగ్ ఇంటీజర్స్ ఆన్ ఏ నంబర్ లైన్. సంఖ్యా రేఖపై పూర్ణ సంఖ్యలను గుర్తించుట. ఇప్పుడు మనం ఓ సంఖ్యా రేఖ తీసుకుందాం. ఓకే. ఈ సంఖ్యా రేఖ తీసుకున్నట్లయితే ఈ సంఖ్యా రేఖ మీద మిమ్మల్ని ఎవరైనా సరే పూర్ణాంకాలు గుర్తించమన్నారనుకోండి. సో, మనం ఎలా గుర్తించాలి? ఫర్ ఎగ్జాంపుల్ -2, 4 అనే పూర్ణ పూర్ణ సంఖ్యల్ని సంఖ్యా రేఖ మీద గుర్తించమన్నారు. సో, ఇప్పుడు ఇలా సంఖ్యా రేఖ వేసుకుంటాం. సో, ఇక్కడ మనం 0 పెట్టుకుందాం. సెంటర్‌లో 0 పెట్టుకుందాం. సో, మనకి కుడి చేతి వైపుకి వెళ్తున్నప్పుడు అన్నీ కూడా ధన సంఖ్యలు వేసుకుంటాం. ఎడమ చేతి వైపుకి అన్నీ కూడా మనం రుణ సంఖ్యలు వేసుకుంటాం. సో, వీ హావ్ టు డినోట్ ఆల్ ద నంబర్స్ విచ్ ఈస్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ 0 ఆర్ పాజిటివ్ నంబర్స్ అండ్ లెఫ్ట్ టు ద 0 ఆర్ నెగెటివ్ నంబర్స్. సో, ఇక్కడ మనం 1, 2, 3, 4, 5. సో, ఇటువైపు చూసుకున్నట్లయితే -1, -2, -3, -4, -5, -6. సో, ఈ విధంగా మనం నంబర్ లైన్ వేసుకున్నాం. సో, ఇప్పుడు ఈ నంబర్ లైన్ మీద మనం దేన్ని రిప్రజెంట్ చేయాలి? -2 4ని రిప్రజెంట్ చేయాలనుకోండి. -2 4ని గుర్తించాలనుకోండి. మనకు క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ -2 ఉంది. సో, ఇది -2 మాట. అదేవిధంగా 4 అంటే ఇక్కడ మనకి 4 ఉంది. సో, దిస్ ఈజ్ -2 అండ్ దిస్ ఈజ్ 4. సో, ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా మనకి వస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఆరోహణ క్రమం అంటే ఏంటి? అవరోహణ క్రమం అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్. వాట్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్? ascending and descending order. Ascending and descending order. తెలుగులో ఏమంటామంటే మనం ఆరోహణ క్రమం, అదేవిధంగా అవరోహణ క్రమం. అవరోహణ క్రమం. సో, అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. అంటే స్మాల్ నంబర్స్ అన్నీ కూడా ముందు రాసుకోవాలి. స్మాల్ టు బిగ్. చాలా బిగ్ నంబర్స్ నెక్స్ట్ రాసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. సో, ఫస్ట్ మనం బిగ్ నంబర్స్ రాసుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చి స్మాల్ నంబర్స్‌ని రాసుకోవాలి. సో, దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్ అంటాం. స్మాల్ టు బిగ్ అయితే అసెండింగ్ ఆర్డర్, బిగ్ టు స్మాల్ అయితే డిసెండింగ్ ఆర్డర్ అంటాం. సో, తెలుగు మీడియంలో చూసినట్లయితే ఆరోహణ క్రమం అంటే చిన్నవి నుండి చిన్న సంఖ్యలు ముందు రాసుకోవాలి. చిన్నవి నుండి పెద్దవి. చిన్నవి నుండి పెద్దవి రాసుకోవాలి. ఇలా చిన్నవి నుండి పెద్దవి రాస్తే ఏమంటాం అంటే మనం ఆరోహణ క్రమం అంటాం. అవరోహణ క్రమం అంటే ఏంటి? పెద్దవి నుండి చిన్నవికి. పెద్దవి నుండి చిన్నవి. సో, ఇలా పెద్దవి నుండి మనం చిన్నవి రాస్తే దాన్ని ఏమంటాం అంటే అవరోహణ క్రమం అంటాం. సో, దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలంటే మెట్లు ఎక్కడం అనేది ఆరోహణ క్రమం. అంటే ముందు మనం తక్కువ ఎత్తు నుంచి ఎక్కువ ఎత్తుకు వెళ్తున్నాం కాబట్టి మెట్లు ఎక్కడం అనేది ఆరోహణ క్రమం అవుతుంది. అదేవిధంగా పైనుంచి మెట్లు కిందకు దిగడాన్ని ఏమంటామంటే అవరోహణ క్రమం అని అంటాం. అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో నుండి మొదటి అంతస్తుకు వెళ్ళటం అనేది ఆరోహణ క్రమం. అదేవిధంగా మొదటి అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లోకి రావడం అనేది అవరోహణ క్రమం అవుతుంది. అంటే మన రియల్ లైఫ్‌లో ఆరోహణ, అవరోహణ క్రమం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చెప్పమంటే
మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళటం అనేది అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. స్టెప్స్ నుంచి పైకి పైనుంచి కిందకి దిగటం అనేది మనకి డిసెండింగ్ ఆర్డర్ అవుతుందన్నమాట. సో, ఇవి అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అదేవిధంగా నంబర్ లైన్ మీద ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అంటే ఇలాగ మనం ఒక స్కేలు, పెన్సిల్ తీసుకొని ఒక లైన్ ఇలా డ్రా చేయాలి. స్ట్రెయిట్ లైన్. డ్రా చేసి ఒక సరళరేఖ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇలాగా లైన్స్ ఎలా పెట్టుకోవచ్చు, లేదా డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకొని నంబర్స్ వేసుకొని, సో మనకి ఏ నంబర్ కావాలితే ఆ నంబర్‌ని దీని మీద ఇలా రౌండ్ అప్ చేయాలి. సో ఆటోమేటిక్‌గా మనకి సంఖ్యా రేఖ మీద మనం గుర్తించినట్లు అవుతదన్నమాట. సో ఇదంతా కూడా ఇప్పుడు నేర్చుకునే విషయాల్లో చాలా విషయాలు మీరు 6థ్ క్లాస్‌లో నేర్చుకున్నారు. కొన్ని విషయాలు కూడా నేర్చుకున్నారు. సో వీటికి సంబంధించి మనకి ఎక్సర్సైజ్ అనేది ఉంటది. ఎక్సర్సైజ్‌లో ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఎక్సర్సైజ్‌లో ఫస్ట్ నేను ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను. తర్వాత తెలుగు మీడియంలో చెప్తాను. సో ఫస్ట్ ఎక్సర్సైజ్‌లో ఆహ్, ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ఎక్సర్సైజ్ 1లో సమ్ ఇంటిజర్స్ ఆర్ మార్క్డ్ ఆన్ ద నంబర్ లైన్. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్. ఇక్కడ చూడండి నంబర్ లైన్ మీద కొన్ని ఇంటిజర్స్‌ని రౌండ్ అప్ చేశారు కదా! ఈ రౌండ్ అప్ చేసిన వాటిలో విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్ అని అడుగుతున్నారు. చాలా ఈజీగా మీరందరూ చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ 2 కనిపిస్తుంది. 2 అనేది ఏ సంఖ్య మనకి? సో, 2 ఈస్ ఎ పాజిటివ్ ఇంటిజర్. అదేవిధంగా ఇక్కడ -3 కనిపిస్తుంది. -3 ఈస్ నెగెటివ్ ఇంటిజర్. సో, ఎప్పుడు కూడా పాజిటివ్ ఇంటిజర్స్ అనేవి నెగెటివ్ ఇంటిజర్స్ కంటే ఎప్పుడు కూడా ఆహ్, బిగ్గర్ అవుతాయన్నమాట. సో, కాబట్టి విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ 2 అండ్ -3 2 అండ్ -3లో తీసుకున్నట్లయితే సొల్యూషన్ చెప్తాను ఒకసారి. సో, మనం చాలా సింపుల్‌గా రాయొచ్చు. బిగ్గెస్ట్, బిగ్గెస్ట్ ఇంటిజర్, బిగ్గెస్ట్ ఇంటిజర్. సో, ఇక్కడ మనకి బిగ్గెస్ట్ ఇంటిజర్ ఏమవుతుందంటే చెప్పండి ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే ఇక్కడ నంబర్ లైన్ మీద చాలా నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 6 కూడా ఉంది. కానీ ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడంటే ఏవైతే మార్క్ చేశారో, మార్క్ చేసిన వాటిలో బిగ్గెస్ట్ అడుగుతున్నాడు. సో, ఇక్కడ మార్క్ చేసినవి ఏంటి 2, -3 చేశారు కాబట్టి, సో, బిగ్గెస్ట్ ఇంటిజర్ ఏమవుతుందంటే మనకి 2 అవుతుంది. అదేవిధంగా స్మాలెస్ట్ ఇంటిజర్, స్మాలెస్ట్ ఇంటిజర్, స్మాలెస్ట్ ఇంటిజర్, స్మాలెస్ట్ ఇంటిజర్ వచ్చి మనకి -3 అవుతుంది. సో, చాలా సింపుల్ ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఇది మనకు 2 మార్క్స్ క్వెషన్‌లోని ఎప్పుడైనా వచ్చిందనుకోండి, చాలా ఈజీగా మనం దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు తెలుగు మీడియంలో చూడండమ్మా ఒకసారి. అభ్యాసం 1. క్రింది సంఖ్యలపై గుర్తించబడిన సంఖ్యల్లో పెద్ద, చిన్న సంఖ్యలను రాయండి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 0, 1, 2, 3 ఇలా నంబర్ లైన్ మీద నంబర్స్ ఇచ్చారు. అయితే ఈ వేటినైతే ఇలా రౌండ్ చేశారో, ఆ వాటిల్లో ఏది పెద్ద సంఖ్య, ఏది చిన్న సంఖ్య అని అడుగుతున్నాడు. సో, మనకి దీనికి సొల్యూషన్ చూసుకున్నట్లయితే పెద్ద పూర్ణ సంఖ్య. సో, పెద్ద పూర్ణ సంఖ్య. సో, దీంట్లో మనకి పెద్ద పూర్ణ సంఖ్య ఏదవుతుంది చెప్పండి ఒకసారి? ఇచ్చిన వాటిల్లో ఎప్పుడు కూడా ధన పూర్ణ సంఖ్యలు, రుణ పూర్ణ సంఖ్యల కంటే ఎప్పుడు పెద్దవి అవుతాయి కాబట్టి, పెద్ద పూర్ణ సంఖ్య ఇక్కడ ఏమవుతుంది మనకి 2 అవుతుంది. సో, చిన్న పూర్ణ సంఖ్య ఆ రౌండ్ అప్ చేసిన వాటిలో చిన్న పూర్ణ సంఖ్య ఏమవుతుందంటే 3 అవుతుంది. -3 చిన్న పూర్ణ సంఖ్య -3. సో, ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ చాలా ఈజీగా మనం చేయొచ్చు. పెద్ద పూర్ణ సంఖ్య, చిన్న పూర్ణ సంఖ్యని చెప్పి చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ చేయొచ్చు. సో, ఈజీగా ఉంది కదా చాప్టర్ మీకిది. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. సో, ఇంగ్లీష్ మీడియం ఫస్ట్. Second problem. Write the integers between the pairs of integers given below. Also choose the biggest and the smallest integers from them. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే రైట్ ద ఇంటీజర్స్ బిట్వీన్ ద పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ గివెన్ బిలో. ఇక్కడ -5, -10 ఇచ్చారు. ఈ రెండిటికి బిట్వీన్ ఉండే ఇంటీజర్స్ రాయమంటున్నారు. సో ఆ రెండిటికి బిట్వీన్ ఏ ఇంటీజర్స్ ఉంటే రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి? ఆల్సో చూజ్ ద బిగ్గెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఇంటీజర్స్ ఫ్రమ్ దెమ్. ఓకే. సో ఇప్పుడు ఈ రెండిటికి బిట్వీన్ ఇంటీజర్స్ రాయాలి. రాసిన తర్వాత మనం ఏం చేయాలి? ఆల్సో చూస్ ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఇంటీజర్స్ ఫ్రమ్ దెమ్. సో వాటి మధ్యలో వచ్చిన ఇంటీజర్స్‌లో ఏది పెద్దదవుతుంది, ఏది చిన్నదవుతుంది అనేది మనం రేపు చేయాలన్నమాట. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్.
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి -10 ఇక్కడ -5 ఇచ్చారు. సో వీటికి బిట్వీన్ ఏముంటాయి? సో ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏది పెద్దది, ఏది చిన్నదని చూసుకోవాలి. -10 అనేది చిన్నదవుతుంది, స్మాలెస్ట్, అండ్ -5 ఈస్ ద బిగ్గెస్ట్. సో మనం ఇక్కడ -10 నుంచి స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్‌లో ఫస్ట్ వన్ సొల్యూషన్‌కి మనం చూద్దాం. సో -10 ఈస్ ద స్మాలెస్ట్ కాబట్టి మనం -10 నుంచి రాసుకుంటూ వెళ్దాం. -10 తర్వాత -9 -8 -7 -6 -5 -4 -3 -2. సో ఇక్కడ మనకి అవసరం లేదు, ఇంకా -5 వరకు అడిగాడు కాబట్టి సో -10 నుంచి -5 బిట్వీన్ ఇంటీజర్స్ రాయమన్నాడు కాబట్టి మనకి ఏమొస్తుంది చెప్పండి? ద ఇంటీజర్స్ బిట్వీన్ -10 అండ్ -5 ఏమొస్తుంది ఆన్సర్ మనకి? -9 -8 -7 -6. ఓకే. సో ఇప్పుడు వీటిలో విచ్ ఇస్ ద స్మాలెస్ట్ అండ్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ అని అడుగుతున్నాడు. సో స్మాలెస్ట్ చెప్పండి దీంట్లో. స్మాలెస్ట్ ఇంటీజర్ ఈజ్ స్మాలెస్ట్ ఇంటీజర్. సో దీంట్లో స్మాలెస్ట్ ఇంటీజర్ ఏమవుతుంది? ఇలా మనకి నెగెటివ్ సైన్ అంటే మైనస్ సైన్ ఉన్న వాటిలో ఏ నెంబర్స్ అయితే మనకు పెద్దగా కనిపిస్తాయో అవి ఆటోమేటిక్‌గా స్మాలెస్ట్ అవుతాయి. సో స్మాలెస్ట్ ఇంటీజర్ ఏమవుతుంది ఇక్కడ మనకి? -9 అవుతుంది. అదేవిధంగా బిగ్గెస్ట్ ఇంటీజర్ ఏమవుతుంది ఇందులో చెప్పండి? -6 అవుతుంది. సో బిగ్గెస్ట్ ఇంటీజర్ -6. ఓకే. సో ఈ విధంగా చాలా సింపుల్‌గా ఈ ప్రాబ్లమ్ మనం చేయొచ్చు. ఓకే. సో దీంట్లో సెకండ్ వన్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో సెకండ్ వన్ రెండిట్లో ఏం చిన్నది చెప్పండి? విచ్ ఇస్ ద స్మాలెస్ట్? -2 కాబట్టి మనం -2 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. -2 -1 0 1 2 3. సో ఇక్కడితో మనం ఆఫ్ చేసేయచ్చు దీన్ని. ఇప్పుడు -2కి 3కి బిట్వీన్ ఉన్న ఇంటీజర్స్ అంటే మనం ఏం రాయొచ్చు? -1 0 1 2. సో దీంట్లో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్? స్మాలెస్ట్ ఇంటీజర్ -1, biggest integer టూ. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో అదేవిధంగా మీరు ఈ థర్డ్ ప్రాబ్లం మీరు హోంవర్క్ కింద చేయండి. ఓకే. సో -8కి -5కి బిట్వీన్ ఇంటీజర్స్ రాయమన్నాడు కాబట్టి మనం -8 స్మాలెస్ట్ కాబట్టి సో -8 -7 -6 అలా రాసుకొని 5 వరకు రాసుకుంటూ వెళ్ళాలి. రాసుకొని వెళ్ళిన తర్వాత సో బిట్వీన్ ఇంటీజర్స్ ఏంటో తెలిస్తే దాంట్లో స్మాలెస్ట్ ఇంటీజర్ అదేవిధంగా బిగ్గెస్ట్ ఇంటీజర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఈ ప్రాబ్లం తెలుగు మీడియంలో చూడండి ఒకసారి. క్రింది ఇచ్చిన పూర్ణ సంఖ్యల జతల మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యలు రాసి వాటిలో కనిష్ట గరిష్ట సంఖ్యలు తెలపండి అని అడుగుతున్నారు. సో దీనికి మనకి జవాబు ఏంటంటే సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే -5 -10 ఒకటి ఇవ్వడం జరిగింది. -5 -10 ఇవ్వడం జరిగింది. సో ఈ రెండిట్లో ఏది చిన్నదో చెప్పండి చూద్దాం. చాలా మంది -5 అనుకుంటారు. కాదు, ఇక్కడ మనకి -10 అనేది చిన్నదవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ -10 రాసుకోవాలి ఇక్కడ. సో -10 రాసుకొని -10 తర్వాత ఏమొస్తది మనకి? -9. -9 తర్వాత ఏమొస్తది మనకి? -8. -8 తర్వాత ఏమొస్తది? -7 -6 -5. సో ఇప్పుడు చూడండి -10కి -5కి బిట్వీన్ వచ్చిన మనకి పూర్ణ సంఖ్యలు ఏంటంటే -9 -8 -7 -6. సో వీటిలన్నిటికంటే ఇప్పుడు ఈ -9 -8 -7 -6 సో వీటిల్లో ఏది పెద్దది, ఏది చిన్నది అడుగుతున్నాడు. సో చిన్న పూర్ణ సంఖ్య ఏమవుతుంది? చిన్న పూర్ణ సంఖ్య. సో చిన్న పూర్ణ సంఖ్య
ఈజ్ ఈక్వల్ టు -9 అవుతుంది. పెద్ద పూర్ణ సంఖ్య సో దీంట్లో పెద్ద పూర్ణ సంఖ్య ఏమవుతుందంటే మనకి -6 అవుతుంది. సో ఇదే విధంగా మనం సెకండ్ ప్రాబ్లం, ఇది ఫస్ట్ ప్రాబ్లం చేసినప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే 3 - 2 ఈ మధ్యలో ఉండే పూర్ణ సంఖ్యలు మనం రాయాలి. సో రెండిట్లో చిన్న సంఖ్య ఏంటి చెప్పండి, మనకి -2 కాబట్టి మనం -2 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో జవాబు -2 -1 తర్వాత 0 1 2 3. సో ఇప్పుడు -2కి 3కి మధ్యలో ఏమన్నా వచ్చినాయి మనకి చెప్పండి, -1 0 1 2 ఇవి వచ్చినాయి. సో ఇప్పుడు వీటిలో అన్నిటికంటే చిన్నది ఏంటి చెప్పాలి. చిన్నది ఏమవుతుంది మనకి -1 అవుతుంది. సో చిన్న పూర్ణ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు -1. పెద్ద పూర్ణ సంఖ్య ఏమవుతుంది చెప్పండి, 2 అవుతుంది. సో చాలా ఈజీగా ఈ విధంగా మనం చేయొచ్చు. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. సో దీంట్లో మీరు ఈ మూడవ సమస్యని హోంవర్క్ కింద చేయండి. చేసింది నాకు రేపు చెప్పాలి, మీకు ఆన్సర్ వచ్చిందో లేదని చెప్పాలి. ఓకే. సో మరి ఈరోజు క్లాస్ ఇక్కడితో ఆప్ చేద్దాం. మనం రేపటి క్లాసులో మిగతా సమస్యలు నేర్చుకుందాం. ఓకే. సో ఈ రోజు నేర్చుకున్న ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఏం చేయాలంటే, మ్యాథమెటిక్స్ మీకు బాగా రావాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఒక పెన్సిల్, ఒక బుక్ తీసుకొని చూడకుండా మీరు ప్రాక్టీస్ చేయాలి. చేస్తే మీకు బాగా మ్యాథ్స్ వస్తుందన్నమాట. సో మ్యాథ్స్ బాగా రావాలంటే ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మ్యాథ్స్ చాలా బాగా వస్తుందన్నమాట. ఓకే. థ్యాంక్ యూ.